హాయ్ అందరికీ, అంత మంచిదేనా? ఇండియా నుంచి సౌదీకి వచ్చేటప్పుడు అయితే మేము తీసుకొచ్చిన లగేజ్ ఏంటనేది అయితే ఈరోజు వీడియో. సో మొత్తం అయితే మేము 5 మెంబర్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ అనమాట. ఈచ్ వచ్చేసి 30 kgs అయితే తీసుకొచ్చాము. మొత్తము అంటే 150 kgs అయితే తీసుకొచ్చాము సౌదీకి వచ్చేటప్పుడు. అయితే ఇక్కడ ఏమేమి తీసుకొచ్చాము అనేది అయితే ఈరోజు అయితే మీకైతే చూపించబోతున్నాను. సో వచ్చేసరికి చూసేద్దాం. ఇదైతే బ్యాగులు అనమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయనేది అయితే చూసేద్దాం. ఆల్రెడీ కొన్ని అయితే ఓపెన్ చేసి అయితే పెట్టాను. ఇక్కడైతే మీకు ఫుడ్ ఐటమ్స్ వరకు అయితే చూపిస్తాను. నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి అంటే ఇంట్లోకి కావాల్సిన ఏమేమి తీసుకొచ్చాను అనేది అయితే చూపిస్తాను అనమాట. ముందైతే స్వీట్స్ అయితే చూపిస్తాను. సో మాకు నిజామాబాద్లో ఫేమస్ ఢిల్లీ వాళ్ళ స్వీట్స్ అనేసి. సో ఇక్కడ చూడండి, ఢిల్లీ వాళ్ళ స్వీట్స్ అయితే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఎవరికైనా ఇవ్వడానికి, అలాగే మాకు ఇంట్లోకి కొన్ని అని చెప్పేసి అయితే కొన్ని స్వీట్స్ అయితే తీసుకొచ్చాము. ఇక్కడ వచ్చేసి 2, అలాగే 1 more బాక్స్, 3. సో 3 బాక్సెస్ అయితే తీసుకొచ్చాం అనమాట. అలాగే ఇంకా మెయిన్గా అయితే సకినాలు ఇవి. సో ఎంత మంచిగా ప్యాకింగ్ చేసినా కానీ ఇవైతే ఎట్లాగో ముక్కలు అయిపోతాయి. సో అందుకని మామూలుగానే వేసుకొచ్చేసాను. ముక్కలైనా కానీ ఇంకా మళ్ళీ తినడం కూడా ఈడ్చుకొని తినడమే కదా, ఎట్లాగో పొట్టలోకి పోతాయని చెప్పేసి. సో అలాగే మీ పెద్ద దీనికి ఏం ప్యాకింగ్ అయితే పెట్టలేదన్నమాట. ఇలా జిప్లాక్ బ్యాగ్లో వేసి పెట్టేశాను. నాట్ బ్యాడ్, మరీ తుకడాలు కాలేదు. సో కొద్దిగా ఓకే ఉన్నాయన్నమాట. పెద్ద ముక్కలుగానే ఇరిగిపోయినాయి. సో ఇలా ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసుకొని అయితే తీసుకొచ్చిన సకినాలు. సో ఇందులో 2 రకాల సకినాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి కారం సకినా ఉంది, అలాగే ఉప్పు సకినా. ఈ తెల్లగా ఉన్నాయన్నీ ఉప్పు సకినాలు అనమాట. ఈ రెడ్గా ఉన్నాయన్నీ కారం సకినాలు. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా కారీలు మొత్తం తుక్కు అయిపోయినాయి, చూర అయిపోయినాయి అనమాట. కారీలు మాకైతే చాలా ఇష్టము కారీలు అయితే. సో ఆల్రెడీ ఇంకా మేము వచ్చిన తర్వాత తినాలనిపించి కూడా మార్నింగ్ అయితే పాలలోకి టీలోకి నంజుకోవడానికి చాలా మంచిగా ఉంటాయి. సో ఆల్రెడీ తీసుకొని కూడా తినేసినాం. చాలా మొత్తం ఇదిగోండి ఇలా చూర అయిపోయినాయి ఈ కారీలన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి కారం. నేనైతే సంవత్సరానికి సరిపడా కారం అయితే ఇండియా నుంచే తీసుకొచ్చుకుంటాను. బయట ఎప్పుడు కూడా కొనను అనమాట. ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇంటి నుంచే కారం అయితే తీసుకువెళ్తాను. సో ఇది వచ్చేసి ఒక 3 kgs ఉంటుంది కారం. ఇంకా ఇంట్లో ఇంతకుముందు తీసుకొచ్చిన కారం కూడా ఉందన్నమాట. వేరే వాళ్ళు వచ్చేటప్పుడు కూడా పంపించారు, అప్పుడుది కూడా ఉంది. సో ఇప్పుడైతే ఒక 3 kgs అయితే తీసుకొచ్చాను. 1 year వరకు కూడా మాకైతే ఇంట్లో ఉన్న కారము ఇది అయితే సరిపోతుంది. కారం అయితే ఫ్రెష్గా అక్కడే మాకు దగ్గరలోనే మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెష్గా మిరపకాయలు తీసుకొని ఎండబోసి పట్టిస్తారు మా అత్తయ్య. ఇంకా తనైతే ఈ కారం అయితే పెట్టించారు. ఇంకా ఇది పసుపు. ఇదైతే పసుపు అనమాట. ఈ పసుపు కూడా నేను ఎప్పుడు ఇంటికెళ్ళే తీసుకొస్తాను. మాకైతే పండుతుంది. తోట ఉంది కదా, తోట కౌలుకి ఇచ్చాము కదా, ఆ కౌల్లో వాళ్ళు పసుపు అదంతా వేస్తారనమాట. వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ చాలా వరకు ఒక 5 to 6 kgs వరకు అయితే పసుపు అయితే ఇస్తారు. ఇంకా ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళినప్పుడల్లా అయితే నేను ఒక 2-3 kgs అయితే పసుపు అయితే తీసుకొస్తాను. లాస్ట్ టైం వేరే వాళ్ళతో పంపించినప్పుడు కారం పసుపు కొద్దిగా ఎక్కువ పంపించారు, ఇంకా అవి ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈసారి అయితే కొద్దిగా తక్కువగానే తీసుకొచ్చాను. ఇంకా ఇది వచ్చేసి చింతపండు కూడా మాకైతే ఫ్రెష్గా చెట్టుకి కాస్తుంది. ఎక్కడ కూడా బయట అయితే కొనము. మా అత్తమ్మ వాళ్ళ అందరికీ కూడా చెట్లు అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఊర్లలో కాసిన చింతపండే తీసుకొచ్చి అయితే ఇస్తారు. ఇదిగోండి ఇలా చింతపండు. దీనికి కూడా పెద్దగా ప్యాకింగ్ ఏం అవసరం లేదు. ఇలా జిప్లాక్ బ్యాగ్లో అయితే పెట్టుకొచ్చాను. ఇదైతే ఇంకా మేము రాకన ముందే మా అత్తయ్య అయితే ఫ్రెష్గా నీట్గా అంతా ఇత్తులన్నీ కూడా తీసేసి చక్కగా కొట్టి అయితే పెట్టేదన్నమాట. ఇంకా మేము తీసుకెళ్తామని చెప్పేసి ఎవ్రీ ఇయర్ నేనైతే చింతపండు, కారం, పసుపు, అలాగే ధనియాలు అలాంటివి అయితే కొన్ని అయితే మస్ట్గా ఇంటి నుంచే తీసుకొచ్చుకుంటాను. బాగా పండుతాయి, ఇంటి దగ్గర ఫ్రెష్గా ఉంటాయి. దాంట్లో ఎలాంటి మందులు అవి వేయకుండా పండిస్తారు కాబట్టి కల్తీ ఉండదు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి
నేనైతే ఇలా ఇవైతే ఎక్కువగా సంవత్సరం పాటు ఉండేటివి అయితే కొద్దిగా ఎక్కువగానే తీసుకొచ్చుకుంటుంటాను. ఇంక ఇది కూడా ఇదైతే చింతపండు, ఇంక ఇది కూడా చింతపండే. ఇదండి ఇది చింతపండే. సో ఈ చింతపండు అయితే మాకు సరిపోతుంది. నేను మరీ ఎక్కువ ఏం చింతపండు అయితే యూజ్ చేయను బాగా, అంతగా పులుపుకి అయితే టమాటాలు అవే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. చింతపండులు అయితే సరిపోతాయి అనమాట 1 year వరకు. ఇలా చక్కగా ముడేసి అలా పెట్టేసాము బ్యాగ్లోనే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చడి, మెయిన్ పచ్చడి మ్యాంగో పికిల్ ఇవి. సో మామిడికాయ పచ్చడి ఖచ్చితంగా కావాల్సిందే. ఇవైతే ఒక 4 kgs వరకు అయితే తీసుకొచ్చాను మామిడికాయ పచ్చడి. ఎందుకంటే సంవత్సరం పాటు అయితే కావాలి, ఏది ఉన్నా లేకపోయినా ఈ పచ్చడి అయితే ఉండాలన్నమాట. నేను కూడా ఇంట్లో చేస్తూ ఉంటాను, టమాటా పచ్చడి అలా చేస్తూ ఉంటాను. కానీ బట్ ఇంటి దగ్గర నుంచి మామిడికాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం పచ్చడి ఇది, అల్లం మామిడికాయ పచ్చడి అల్లంతో చేస్తారు, బాగుంటుంది. మా అత్తయ్య బాగా చేస్తారు. అందుకని చెప్పేసి ఒక 4 kgs అయితే ఇదైతే తీసుకొచ్చాను. ఇంక ఇవైతే మక్క గుడాలు చేసుకుండేటి. సో ఇవి ఇక్కడ దొరకవు సౌదీలో, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. కానీ ఈ మక్క గుడాలు చేసుకోవడానికి అయితే ఇలాంటి మక్కలు అయితే దొరకవు అనమాట. ఇంకా అవి కూడా ఓన్లీ మాకు తెలంగాణలోనే బాగా దొరుకుతాయి. సో బాగుంటాయి ఈ మక్క గుడాలు. అందుకని చెప్పేసి ఒక 1 kg అయితే తీసుకొచ్చాను. ఇవి చేసుకుందాం, ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు పోసుకొని తినొచ్చు అని చెప్పేసి ఇవైతే 1 kg అయితే తీసుకొచ్చాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదైతే బిర్యానీ ఆకు. ఇంకా మేము బిర్యానీలోకి చికెన్, మటన్, బగార్ రైస్ అలాంటి వాటిలోకి వేసుకోవడానికి అవసరం అవుతుంది. ఈ బిర్యానీ ఆకు అయితే ఒక 2 తీసుకొచ్చాను, సరిపోతుంది. ఇంతకుముందు ఈ ప్యాకెట్ కూడా ఒకటి 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా దొరుకుతాయి మాకు సౌదీలో ఈ బిర్యానీ ఆకు. అది ఎందుకో మరి అక్కడ నుంచి తీసుకొచ్చుకునే కాస్త ఫ్రెష్ అనిపిస్తుంది, స్మెల్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఒక 2 అయితే తీసుకొచ్చాను, సరిపోతాయని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి రాగులు. సో రాగి పిండి మాకు ఇక్కడ పట్టించుకోవడానికి మిల్ అయితే ఉందన్నమాట. రాగులు తీసుకొచ్చుకొని రాగి పిండి చేసుకుందామని చెప్పేసి ఇలా 1 kg అయితే రాగులు అయితే తీసుకొచ్చాం. ఇక్కడ కూడా దొరుకుతాయి రాగులు. నేను రాగి పిండి ఇక్కడది కూడా పట్టిస్తూ ఉంటాను అనమాట. కావాలనుకున్నప్పుడు రాగులు తీసుకొని దాన్ని పట్టిస్తూ ఉంటాను. సో అందుకని చెప్పేసి ఇలా రాగి పిండి పట్టించడానికని రాగులు అయితే తీసుకొచ్చాను. ఇంక ఇదైతే కస్తూరి మేతి. సో మాకు నిజామాబాద్లో పంచవటి అని చాలా ఫేమస్ అనమాట. పంచవటి సూపర్ మార్కెట్. ఆ సూపర్ మార్కెట్లోనే చాలా వరకు అయితే పప్పులు, కొన్ని పిండ్లు అలాంటివి అయితే చాలా వరకు అక్కడే తీసుకొస్తుంటాం. క్వాలిటీ చాలా బాగుంటుంది. మాకు సౌదీలో కూడా అన్ని వస్తువులు దొరుకుతాయి, ఇవి దొరకవు అనేది ఏముండదు. ఏదన్నా 1-2 దొరకవేమో కానీ మ్యాక్సిమం అన్ని వస్తువులు అయితే దొరుకుతాయి. మనము ఇండియాలో ఎట్లయితే తినడానికి ఉపయోగించుకునే వస్తువులు ఉంటాయో అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. కాకపోతే ఇంకా మనము వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చుకోవాలి కదా ఏవో ఒకటి. ఇంక బట్టలు అయితే ఎలాగో ఉంటాయి, కానీ కొన్ని మినిమం వస్తువులు అయితే తీసుకొచ్చుకోవాలి. కాబట్టి ఇంకా వచ్చేటప్పుడు మాకు ఇంకా 5 బ్యాగులు ఉన్నాయి, చాలా వరకు అయితే తీసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇలా కస్తూరి మేతి కూడా అయితే తీసుకొచ్చాను. ఇంక ఇవైతే టిఫిన్ తినడానికి ప్లేట్స్ మా ఇద్దరి కోసం, నాకు ఒకటి మా హస్బెండ్కి అని చెప్పేసి టిఫిన్ ప్లేట్స్ అయితే తీసుకొచ్చాను. ఇంతకుముందు కూడా తీసుకొచ్చినవి ఉన్నాయి, కానీ ఇంకా ఇవి బాగున్నాయి అని చెప్పేసి ఒక 2 అయితే తీసుకొచ్చాను టిఫిన్ ప్లేట్స్. ఇవైతే సోయా చంక్స్, మిల్ మేకర్స్. సో ఇది కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. రాగానే వెళ్ళి మళ్ళీ షాపింగ్ ఏం చేద్దాంలే, కొన్ని తీసుకెళ్ళిపోతే ఉంటాయి కదా కొద్ది రోజులు అని చెప్పేసి, ఇక బ్యాగ్స్ ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి చాలా వరకు అయితే నేను ఇంట్లోకి అవసరమైన వస్తువులు అయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత అర్థమైంది, అంటే కొనేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది లేదు ఇది తీసుకెళ్దాం అని ఒకటి అయితే కొని అయితే పెడతాము. కొని పెట్టిన తర్వాత ఏమవుతుందంటే అవన్నీ మనం లాస్ట్ వెళ్ళే ముందుగా పెడుతూ ఉంటే ఇంకా ఒక్కొక్క బ్యాగ్ అయితే వెయిట్ అయితే అయిపోతూ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ డే వరకు కూడా బ్యాగులు అయితే సర్దుతూనే ఉన్నాం మేమైతే. సో కొనే ముందే ఒక ప్లాన్ తోటి కొనుక్కుంటే మాత్రం కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఈసారి మేము వచ్చేటప్పుడు అయితే చాలానే కొన్నాము. అంటే ఎలాగో బ్యాగులు ఉన్నాయి కదా తీసుకెళ్దాము ఫుడ్ ఐటమ్స్ అని చెప్పేసి అయితే
కొన్నామన్నమాట. కొన్న తర్వాత ఇంకా బట్టలు, ఒక్కొక్క డ్రెస్సెస్ యాడ్ అయినాయి. ఇంకా ఆట వస్తువులు, పిల్లలవి ఆట వస్తువులు, అవి ఇవి మేము అక్కడ ఇక్కడ వెళ్ళిన చోట తీసుకున్న వస్తువులు అన్నీ కూడా యాడ్ అయిపోయినాయి అన్నమాట. చాలా అయితే అయినాయి. సో ఫైనల్గా అయితే చాలా వరకు అయితే పట్టలేదు. ఇంకా కొన్ని వస్తువులు అయితే ఇంకా ఫుడ్ అంటే పప్పులు అలాంటివి తీసుకున్నాయి కూడా అక్కడే అయితే పెట్టేశాను. ఎందుకంటే ఇక్కడ కూడా దొరుకుతాయి సరే అని చెప్పేసి ఇంకా అక్కడే అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా నేను అన్ని బ్యాగులు కూడా ఓపెన్ చేసేసి అయితే బయట అయితే పెట్టేశాను. ఏమేమి తీసుకొచ్చాము అనేది అయితే ఇక్కడైతే చూపిస్తాను. ఆల్రెడీ ఓపెన్ చేసి అయితే పెట్టున్నాను కాబట్టి. ఇక్కడ చూడండి, ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్ని అయితే పట్టుకొచ్చినాము. ఎందుకంటే మొత్తం 150 kgs కాబట్టి ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్ అయితే వచ్చింది. ఇంక ఇక్కడ ఇవైతే అగరబత్తులు అనమాట. మేము మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ తీసుకున్నాము. బాగుంటాయి ఇవి అగరబత్తులు. ఇవి ఒక 6 అయితే తీసుకున్నాము. ఇవన్నీ కూడా అగరబత్తులు. సో ఇవైతే ఇంకా మళ్ళీ ఇంట్లో ధూపం అలా వేసుకోవడానికి అని చెప్పేసి ఇవి సాంబ్రాణివి. డైరెక్ట్ ఇలా లోపలంతా కూడా ఇలా ఉంటుంది కదా, సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవి సాంబ్రాణి వేసుకోవడానికి చెప్పేసి ఒక 2 అయితే తీసుకున్నాము ఇవి. ఇంకా అలాగే పూల్ మకానా ఇక్కడ కూడా ఉంటుంది సరే అని మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఇవి కూడా అయితే తీసుకున్నాను. ఇంకా వచ్చేసి ఇక్కడ బ్లాక్ చెన్న, ఇవి ఒక 3 kgs అయితే తీసుకున్నాము. మా ఇంట్లో ఇవి ఎక్కువగానే తింటూ ఉంటాం అన్నమాట. ఇంకొచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఎండుమిర్చి. ఇవి ఎండుమిర్చి ఇక్కడ అంతా ఏమో ఇక్కడ కూడా బాగానే ఉంటాయి కానీ ఇంకా సరే అని ఒక బ్యాగ్ అయితే తీసుకొద్దామని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఈ పాపడీలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఈ పాపడీలు మాత్రం ఇక్కడ దొరకవు, 777 బ్రాండ్. ఈ పాపడీలు మాత్రం చాలా బాగుంటాయి. ఇవైతే కొన్ని తీసుకొచ్చాను. ఇంకా వచ్చేసి అలాగే ఇక్కడ ఇంకొచ్చేసి ఇదైతే సాప్ అన్నమాట. సాప్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఈ సాప్ ఒకటైతే తీసుకున్నాము. ఇంకా చికెన్ బిర్యానీ మసాలా అంటే ఇంట్లో కూడా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా సరే అని చెప్పేసి కొన్ని చికెన్ బిర్యానీ మసాలా అయితే కూడా తీసుకున్నాను. అలాగే ఇవి పావు బాజీ మసాలా, ఒక 2-3 పావు బాజీ మసాలా. అలాగే ఇంకొచ్చేసి పానీపూరి మసాలా. ఇలాంటి అంటే అన్నిసార్లు యూజ్ చేయను, కాకపోతే ఉంటాయిలే అని చెప్పేసి అయితే కొన్ని అయితే తీసుకొచ్చాను. ఇంకా చూడండి, ఇక్కడ తీసుకొచ్చిన అన్ని సామాన్లు అయితే ఇక్కడైతే పెట్టేశాను అనమాట. ఒక చిన్న సైజు దుకాణం అయితే ఉంది. ఇంకా ముఖ్యంగా అయితే ఇక్కడ చూడండి, ఇవైతే కుంకుమ బర్నీలు అయితే తీసుకొచ్చాను. ఇవి ఏంటంటే ఎవరికన్నా పసుబొట్టు అలా ఇచ్చినప్పుడు కార్తీక మాసంలో కానీ ముత్తైదులను పిలిచి ఇలా వాయనం అయితే ఇస్తూ ఉంటాను. అందుకోసం అని చెప్పేసి ఇలా కొన్ని కుంకుమ బర్నీలు అయితే తీసుకొచ్చాను ఇవి. సో అలాగే కొన్ని గిన్నెల్లాగా అయితే ఉన్నాయి. ఈ గిన్నెలు కూడా తీసుకొచ్చాను అనమాట. ఇవైతే ఇత్తడివి. ఇవి కూడా తీసుకొచ్చాను. ఒక 40 దాకా అయితే ఉంటాయి మొత్తము ఇవన్నీ కూడా. ఇవ్వండి, ఇవైతే గిన్నెలు అయితే తీసుకొచ్చాను. ఇంక ఇలా కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇవి ఆర్టిఫిషియల్వే, కాకపోతే పెట్టుకుంటే బాగుంటాయి కదా. ఇక్కడ పువ్వులు అయితే అంత తొందరగా దొరకవు, దొరుకుతూ ఉంటాయి కానీ దూరం దమ్మంలో అయితే దొరుకుతుంటాయి. మాకు దగ్గరలో దొరకవు కాబట్టి ఇంకేదన్నా పూజలప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ పాప అలా పెట్టుకుంటుందని చెప్పేసి ఇలా ఫ్లవర్స్ లాంటివి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంక ఇదైతే నెయ్యి గిన్నె. దీనికి స్పూన్ కూడా వచ్చింది. స్పూన్ వేరే దగ్గర పెట్టింటిని. సో ఇదైతే నెయ్యి గిన్నె, వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది ఒక నెయ్యి గిన్నె కూడా తీసుకున్నాను. మొన్న షాప్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకా నాకు ఈ టీ కప్స్ బాగా నచ్చినాయి. సో బాగుంటాయి చిన్నగా అని చెప్పేసి, తక్కువ ప్రైజే ఉన్నాయి, 100 రూపీస్ అలా పడ్డాయి కప్స్. సో బాగున్నాయి కదా అని చెప్పేసి అయితే ఇవి ఒక 6 అయితే తీసుకున్నాను అనమాట. మంచిగా వాళ్ళే ప్యాకింగ్ అదంతా ఇచ్చేసారు. డైరెక్ట్ ఇలా బాక్స్లో అయితే వచ్చింది. సో ఇంక బాగున్నాయని చెప్పేసి ఒక 6 టీ కప్స్ అయితే తీసుకొచ్చాను. ఇలా అన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇక్కడైతే చూడండి, గంగాళం, చిన్న గంగాళం ఇది. గంగాళం కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే
వాటర్ పోసి నేను ఈశాన్య మూల అలా పెడుతూ ఉంటాను. అందుకని చెప్పేసి చిన్న గంగాళం అయితే తీసుకొచ్చాను. ఇంకా మా పిల్లలు అయితే ఉన్నాయి లేని అన్నీ అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు అయితే ప్రతిసారి షాపింగ్ చేసినవి అన్నీ కూడా తీసుకొచ్చుకున్నారు. మళ్ళీ వద్దు అని అంటే ఊరుకోరనమాట. వాళ్ళకి ఇలా పౌచెస్ అయితే కొనుక్కున్నారు. ఇలా అయితే వచ్చింది పౌచెస్. సో ఇంకా మెయిన్గా అయితే ఇక్కడ కొన్ని ఒక 30 దాకా అయితే బాల్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక 30 ఉంటాయి ఈ బాల్ అయితే. ఇంకా మా పాపకి టెన్నిస్ అంటే బాగా ఇష్టము. ప్రాక్టీస్ చేసుకోవడానికి అవుతుందని చెప్పేసి ఇలా ఇన్ని బాల్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా పిల్లలకి ఆడుకునేడానికి కొన్ని వస్తువులు, ఆట వస్తువులు, అలాగే ఏదైనా నేర్చుకోవడానికి అలా కొన్ని వస్తువులు. సో ఇక్కడ పిల్లలకి ఎవరికన్నా గిఫ్ట్లు అలా ఇవ్వడానికి కొన్ని వస్తువులు, ఇలాంటి అన్ని వెళ్ళిన చోటల్లా అక్కడ ఇక్కడ ఒకటి అయితే కొన్నామన్నమాట. సరే ఇంకా మాకు 5 బ్యాగ్స్ అలా ఉంటాయి కదా, ఉన్న దగ్గర ఏదన్నా తీసుకుందాంలే అని చెప్పేసి ఇలా అన్నీ అయితే తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ జిందా తిల్స్మత్ కూడా దొరుకుతుంది. సో బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచే ఒక 5-6 అయితే తీసుకొచ్చాము. ఇంకా ఇదైతే పూజకి కొద్దిగా ప్రసాదం లాగా పెట్టొచ్చని ఇదొక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. మేము వాడే టీ రెడ్ లేబుల్ ఇది. సో ఇలాంటి ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట, రెడ్ లేబుల్ టీ ప్యాకెట్స్. ఇంకా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండే బుక్స్ ఇలాంటి కొన్ని బుక్స్ అయితే తీసుకున్నాము. ఇంక ఇవన్నీ కూడా పిల్లల కోసం తీసుకున్నవి వస్తువులు. ఇంక ఇక్కడ అన్నీ కూడా ఇంట్లోకి ఫుడ్గా యూజ్ చేయడానికి ఉపయోగించే ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా 150 kgs దాకా ఉంటాయి. ఇంక ఇక్కడ ఈ బ్యాగ్లో అయితే నేను వెట్ గ్రైండర్ అయితే తీసుకున్నాను అనమాట. దీని చుట్టూ కూడా ఇంకా నా బట్టలు అవన్నీ కూడా పెట్టున్నాము. దీన్ని అయితే ఇలా నీట్గా అయితే ప్యాక్ చేసాము, ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా పగలకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్యాక్ చేసాము. ఇదైతే వెట్ గ్రైండర్ ఉండని చూపిస్తాను. ఇదైతే బటర్ఫ్లై ఇది. సో 2 లీటర్ అనమాట ఇది వెట్ గ్రైండరు. మాకైతే ఇంతవరకు అయితే లేదు. సో కావాలి అని చెప్పేసి ఇదైతే మొత్తము 13 kgs అలా పడింది. 13 kgs అయితే వెయిట్ ఉందన్నమాట. దీని ప్రైస్ అయితే చాలా తక్కువ, ఆఫర్ ఉన్నది. 4000లో అయితే వచ్చేసింది మాకు ఇది వెట్ గ్రైండరు. సో 2 kgsది. దీనికైతే ఇలా 2 ఇలా స్టోన్స్ అయితే ఉన్నాయి. సో ఇది తీసుకొచ్చాము. చాలా వెయిట్ అయితే ఎక్కువగా, అంటే 13 kgలు. చాలా వరకు అయితే దీనికే ఎక్కువ స్పేస్ అయితే పట్టిందనమాట. ఇదైతే ఒకటి తీసుకొచ్చాను. మాకు ఇక్కడ కూడా ఉంటాయి కానీ బటర్ఫ్లైలో లేదు, వేరే కంపెనీ అయితే ఉన్నది. నేను తీసుకోవడానికని చెప్పి వెళ్ళాను. ఇంకా సరే ఎందుకు మళ్ళీ ఇండియా వెళ్ళినప్పుడు మనకి ఎలాగో బ్యాగ్లో అలా ఉంటాయి కదా, అప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకొచ్చాను అనమాట. 13 kgలు అలా పడింది దీనికి వెయిట్ అయితే. ఇది జస్ట్ చాలా సింపులే. ఇక్కడ ప్రెస్ చేస్తే చాలు ఆన్ అయిపోతుంది. అంటే దీనికి మనకి పవర్ ఉంటుంది కదా, 220 230 వోల్టేజ్ అని చెప్పేసి ఇంకా మాకు ఇక్కడ 220 వరకు అయితే ఓకే. ఇంకా అందుకని చెప్పేసి 220 ఉన్నదని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం అనమాట. ఇంకా మా పిల్లల బర్త్డేలు అలా అయినప్పుడు పిల్లలకి ఎవరికైనా గిఫ్ట్స్ అలా ఇవ్వడానికి అని చెప్పేసి ఇలాంటివి కొన్ని అయితే తీసుకొచ్చామన్నమాట. యూస్ఫుల్గా ఉంటాయి, పిల్లలకు యూజ్ చేసుకుంటారని చెప్పేసి ఇలాంటివి కొన్ని అయితే తీసుకొచ్చాము. సో ఇంకొచ్చేసి పిల్లలకి జనరల్ మెడిసిన్, అంటే ఇంక పిల్లలకు దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, ఇంక ఇవన్నీ వస్తూ ఉంటాయి. ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా కష్టము. ఇంక అందుకని చెప్పేసి కావాల్సిన కొన్ని యూస్ఫుల్ మెడిసిన్స్ అయితే తీసుకొచ్చామన్నమాట పిల్లల కోసము. పిల్లలకే కాదు మా కోసం కూడా కొన్ని, ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు అయితే కొన్ని జనరల్ మెడిసిన్స్ మనం ఇంట్లో మెడికల్ షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండే విధంగా అయితే కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకొస్తూ ఉంటాము. ఇంకా ఇవైతే పిల్లల కోసము. డాక్టరు మేము అక్కడ ఉన్నప్పుడు డాక్టర్కి చూయించుకుండే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయించుకొని అక్కడే తీసుకొచ్చామన్నమాట ఇవన్నీ. ఇవి ఇంక ఇదైతే బెల్లం. సో బెల్లం ఏంటంటే ఏదైనా పూజకి అలా యూజ్ చేయడానికి బాగుంటుంది, అలాగే మనము దేవుడి దగ్గర పెట్టడానికి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నాయి, బాగున్నాయి కదా బెల్లం. ఇంక ఈ బెల్లం అయితే తీసుకొచ్చాము. మేము ఎక్కువగా వాడేది ఇది పౌడర్ డబ్బా. ఈ పౌడర్ డబ్బాని అయితే తీసుకొచ్చాము. 5-6 అంటే 1 year పాటు యూజ్ చేసుకోవచ్చు అనుకునేటివి అయితే తీసుకొచ్చాను చాలా వరకు.
ఇంకా ఇదైతే వీట్ గ్రాస్ పౌడరు పతంజలి వాళ్ళది. ఇది ఒక డబ్బా అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం ఇది తీసుకోవడము ఎలా ఉంటుందో ఒకసారి వాడి చూద్దామని చెప్పేసి ఒకటైతే తీసుకొచ్చాను. ఉదయాన్నే పరగడుపుని అయితే గోరువెచ్చని వాటర్లో అయితే కలుపుకొని తాగాలంట. ఒకసారి చూద్దామని తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఇవైతే సాబుదానా వడియాలు, ఇవి చాలా బాగుంటాయి. మా పిల్లలకేమో చాలా ఇష్టము, అందుకని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే ఇది తీసుకొచ్చాను. ఇంక ఇవైతే పిల్లలకు బాగా ఇష్టము. చక్రాలు అలాగే బ్యాట్స్ అలాంటివి ఉంటాయి కదా, నూనెలో వేయగానే చక్కగా పొంగుతాయి. ఇలాంటివి అయితే అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటే పిల్లలకి ఇష్టంగా తింటూ ఉంటారు. అంటే పప్పుచారు అలా చేసినప్పుడు అయితే ఇవి చేస్తూ ఉంటాను. ఇంక ఇవైతే క్లే, రకరకాల క్లేస్ అయితే ఉన్నాయి. ఇవైతే మా హస్బెండ్ అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాడు. ఇక్కడ పిల్లలకు స్కూల్లో చాలా అవసరం అవుతూ ఉంటుంది. డిఫరెంట్ యాక్టివిటీస్కి అయితే ఆ క్లే అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా ఒకేసారి కొనుక్కొని తీసుకువెళ్తే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూజ్ చేసుకోవచ్చని అలా అయితే తీసుకున్నాడు. ఇవన్నీ కూడా ఇక్కడ సౌదీకి వచ్చిన తర్వాత పిల్లలకి గిఫ్ట్ పరంగా ఇవ్వడానికి యూజ్ అవుతాయని చెప్పేసి ఇవన్నీ కూడా అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాడనమాట. ఇంకా కొన్ని అయితే మా పిల్లల కోసం కూడా సపరేట్గా అయితే ఆర్డర్ పెట్టాము. ఇక్కడ చాలా ఎక్కువగా బర్త్డేలని అవని ఇవన్నీ పార్టీస్ జరుగుతూనే ఉంటాయి. ఆ టైంలో ఇవ్వచ్చు కదా, ఇంకా మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనే టైం ఉండదని చెప్పేసి అలా కొన్ని గిఫ్ట్ పర్పస్ టాయ్స్ కూడా అయితే తీసుకొచ్చాము. ఇంక ఇవన్నీ కూడా ఒకటి చూపించలేక ఇంకా మీకైతే ఈ విధంగా మొత్తం ఒకేసారి అయితే చూస్తున్నాను, చూసేసేయండి. ఇవన్నీ కూడా మేము 3 బ్యాగ్స్లలో తీసుకొచ్చిన సామాగ్రి అనమాట. ఇంకా 2 బ్యాగులు అయితే మొత్తం బట్టలు ఇంకా వేరే వస్తువులు అయితే తీసుకున్నాము. ఈ 2 బ్యాగ్స్ మొత్తం కూడా బట్టలు అయితే ఉన్నాయి. నా అడ్వైజ్ ఏంటంటే ఇలా ఎక్కువ మొత్తంలో లగేజ్ తీసుకెళ్లే వాళ్ళైతే ఫస్ట్ తీసుకొచ్చుకునే అంటే మొత్తం కూడా ప్యాక్ చేసేసుకొని ఒక 1-2 బ్యాగ్స్ అయితే పక్కన పెట్టేసుకొని, ఎందుకంటే బట్టలు మనం ఎక్కడో ఒకక్కడ కొంటూనే ఉంటాము, ఏదో ఒకటి యాడ్ అవుతూనే ఉంటాయి. పిల్లలైనా మన అయినా కానీ లాస్ట్లో అన్ని సామాన్లు ఒకేసారి కొనుక్కొచ్చుకొని అయితే పెట్టుకోవద్దు. ఒకటి ఫిల్ చేసుకున్న తర్వాతనే లాస్ట్ ఏదైనా కావాలి ఇంపార్టెంట్ అనుకున్నవి తక్కువ మొత్తంలో కొనేసుకొని పెట్టేసుకోవడం బెస్ట్. ఎందుకంటే లాస్ట్ టైంలో ఏమవుతుందంటే అవేమో పట్టవు, వెయిట్ ఏమో పెరిగిపోతుంది, వాటిలో నుంచి ఏం తీయాలన్నా తీయబుద్ధి కాదు. అందులోనూ స్పెషల్గా బట్టలు తీసేయమంటే అస్సలు తీయబుద్ధి కాదన్నమాట. ఇంకా కొనుక్కొచ్చిన వస్తువులన్నీ అలా తీసేసి వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి వాడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఒకేసారి వాళ్ళు అన్ని ఆనం కొనుక్కొచ్చుకోరు కదా, ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు అవసరం అనుకున్నన్నే కొంటూ ఉంటారు. సో మనం ఏంటంటే మనం తీసుకెళ్తాం కదా అని చెప్పేసి ఎక్కువ మోతాదులో అయితే కొంటాం కదా, అలా కాకుండా ఎంత అవసరం ఉంటుందో అంత మాత్రమే కొనైతే పెట్టేసుకోవాలి. ఇంకా ఒకసారి ప్యాక్ చేసేసిన తర్వాత ఆ బ్యాగ్లో మళ్ళీ ఏం పెట్టకుండా ఉండే విధంగా అయితే చూసుకోవాలన్నమాట. బ్యాగులు పట్టవు, మళ్ళీ వెయిట్ కూడా పెరిగిపోతుంది. వెయిట్ పెరిగిన తర్వాత 1 కేజీ 1/2 కేజీ అంటే అలో చేస్తారు, కానీ మరి 2-3 కేజీలు తీసుకుపోవాలంటే అలో చెయ్యరు. అక్కడ ఇబ్బంది పడతాము. అలా ఓకే ఏం కాదులే, ఒక 2-3 కేజీస్ కదా మేనేజ్ చేద్దాంలే అని చెప్పి తీసుకుపోయినా కానీ అక్కడ కూడా ఇబ్బంది పడతాం. ఎందుకంటే వాళ్ళు వెయిట్ చూసి ఒకవేళ తీసేయమంటారు, లేదంటే మళ్ళీ డబ్బులు కట్టమంటారు. ఆ డబ్బులకి చక్కగా మనం ఇక్కడే ఏదైనా కొనుక్కోవచ్చు. దూరం వెళ్ళే వాళ్ళైతే చక్కగా ఫస్టే అన్నీ కూడా కొనుక్కోకుండా మొత్తం ఏం కావాలనో అవి బట్టల వరకు ఫస్ట్ పెట్టేసుకొని తర్వాత లాస్ట్లో మనకి ఏది ఇంపార్టెంటో అవి మాత్రమే కొనుక్కొచ్చుకుని అయితే పెట్టుకోవడం బెస్ట్. అన్నీ కొనుక్కొచ్చుకొని మొత్తం నింపేద్దాం పెట్టేద్దాం అని అనుకుంటే మాత్రం అదైతే కాదన్నమాట. ఇంకా మనం ఏదైనా ట్రిప్పులకి టూర్లకి అలా వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. కొనుక్కొచ్చినవి అన్నీ కూడా చక్కగా బ్యాగులలో సర్దేసుకొని 1-2 బ్యాగ్స్ అయితే ఎంటీ పెట్టేసుకుంటే అవి బట్టలు పెట్టుకోవడానికి అయితే అవుతాయి. లేదంటే పిల్లలు ఉన్న దగ్గర అయితే ఏవో ఒకటి యాడ్ అవుతూనే ఉంటాయి. అప్పుడు మాత్రం మళ్ళీ అన్నీ తీసేయాలంటే బాధ అనిపిస్తుంది. మొత్తం 5 బ్యాగ్స్లలో అయితే ఒక 2 బ్యాగ్స్ అయితే బట్టలు తీసుకొచ్చాము. రిమైనింగ్ 3 బ్యాగ్స్ వరకు అయితే ఈ సామాన్లే అయినాయి. ఎందుకంటే ఇప్పుడు వెట్ గ్రైండర్ తీసుకొచ్చాం కాబట్టి అదే ఒక 13 కేజీస్ దాకా పోయింది. రిమైనింగ్ అయితే బట్టలు అవన్నీ పెట్టి ఉన్నాము. సో ఓన్లీ బట్టల వరకు ఒక 2 బ్యాగ్స్ ఉంచుకొని రిమైనింగ్ అన్నీ కూడా 3 బ్యాగ్స్లలో మొత్తం ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అయితే తీసుకొచ్చేసామన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.